హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు రైల్వే నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏఎల్పీ ఎగ్జామ్ గురించి. సో మనకి ఏఎల్పీ ఎగ్జామ్ CBT1 కంప్లీట్ అయింది కదా, దాని గురించి ఏంటంటే మనకి ఈ యొక్క రెస్పాన్స్ సైట్ అయితే ఇంకా మనకి చెక్ చేసుకోవడానికి లింక్ అయితే ఎనేబుల్ చేశారండి. సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్ బోర్డులో. సో ఒకసారి చెక్ చేద్దామండి. సో మనకి ఒకసారి సైట్ చెక్ చేస్తే కనుక rrbsikindrabad.gov.in ఓపెన్ చేస్తే కనుక మనకి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే లింక్ అయితే ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి లింక్ ఫర్ వ్యూ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అండ్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ టు క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ కీ. సో అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఒకసారి ఇక్కడ PDF అయితే ఇచ్చారండి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారండి. ఈ డేట్ చెక్ చేస్తే కనుక వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ కీస్ అండ్ రేజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇన్ ద క్వశ్చన్స్. సో మనకి డేట్స్ అయితే ఇంకా 5వ తేదీ నుంచి అండి, అంటే ఈ నెల 5వ తేదీ నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోవాలంటే కనుక ఇక 10th అండి, మనకు 10వ తారీఖు ఈ నెల లాస్ట్ డేట్ అనమాట. ఏమన్నా క్వశ్చన్స్ ఆబ్జెక్షన్స్ రైట్ చేయాలంటే కనుక దానికైతే ఇంకా 50 రూపీస్ అమౌంట్ అయితే ఇంకా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఇంకా మీరు 15 రూపీస్ పే చేసి మీకు క్వశ్చన్ ఏది రిమార్క్ ఉంది, ఏది ప్రాబ్లం ఉంది అంటే అనేది మీరు మీకు అబ్జెక్షన్స్ అనేది రైట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క PDF గురించి నోటీస్ అయితే ఇది అనమాట. సో ఒకసారి చూద్దాము ఎలా క్వశ్చన్ పేపర్ చూసుకోవాల్సింది ఏంటనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకో లింక్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్షన్స్ ఎలా రైట్ చేయాలి ఒక గైడ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఒక PDF అయితే ఓపెన్ అవుతుందండి. సో అది కూడా మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఆబ్జెక్షన్ గైడ్. సో ఎలా మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వాలి ఏంటనేది క్లియర్గా అయితే ఇచ్చారనమాట. సో దీన్ని ఫాలో అయితే కనుక ఎలా ఇవ్వాల్సినది ఏంటనేది డీటెయిల్గా అయితే అర్థమైపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాము ఇంకా అండ్ రెస్పాన్సిటీ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనకి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ లింక్ ఇచ్చారు కదండి, లింక్ ఫర్ వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. సో లింక్ క్లిక్ చేయడం వల్ల మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా. సో రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో ఈ క్యాప్స్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ క్యాప్స్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక క్వశ్చన్ పేపర్ అనేది వ్యూ అవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ALP CBT1 ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు మీకు రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అప్డేట్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.